అసలేంటి ట్రాన్స్‌జెండర్ అమెండ్‌మెంట్? ఎందుకు ట్రాన్స్‌జెండర్‌లు ఇంత తీవ్రంగా ఈ బిల్‌ని వ్యతిరేకిస్తున్నారు? ఇంత ఆందోళన ఎందుకు చేస్తున్నారు? ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేయొద్దు. ఈ ట్రాన్స్‌జెండర్ల హక్కుల పోరాటం మరియు చట్టబద్ధమైన ప్రయాణం ఇప్పటిది కాదు. దశాబ్దాల చరిత్ర ఉంది. దీనికి సంబంధించి నల్సా తీర్పు స్టార్టింగ్. నల్సా తీర్పు నుంచి 2026 నేటి సవరణ బిల్లు వరకు వీరికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే 2014 నల్సా తీర్పు చెప్పింది ఇది ఒక మైలురాయి లాంటిదన్నమాట. ఆ తీర్పులో వీళ్ళు వాళ్ళ సెల్ఫ్ ఐడెంటిటీని హక్కుగా తెచ్చుకున్నారు. వీళ్ళకి వీళ్ళుగా హెజ్రాలుగా, వీళ్ళకి వీళ్ళే ఒక ట్రాన్స్‌జెండర్లుగా చెప్పుకుంటూ తిరిగేవాళ్ళు, చెప్పుకుంటూ బ్రతికేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ ట్రాన్స్‌జెండర్ అమెండ్‌మెంట్ బిల్ వల్ల వీళ్ళకి ఆ హక్కు అనేది కోల్పోయే సమస్య ఏర్పడింది. సో వీళ్ళు అందుకే ఇంతగా వ్యతిరేకిస్తున్నారు. కారణం ఏంటంటే ఒకప్పుడు వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ ఐడెంటిఫై చేసుకొని మేము హిజ్రాలం, మేము ట్రాన్స్‌జెండర్లం అని చెప్పుకుంటూ తిరిగేవాళ్ళు. ఇకపై అలా తిరగడానికి లేదు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ అమెండ్‌మెంట్ బిల్ వల్ల వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ప్రూఫ్ కావాలి. బట్ ఆ ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఎలా ఇస్తారు అనే దాని మీదే గందరగోళం నెలకొంది. కానీ ప్రభుత్వ పోర్టల్ ద్వారా అప్లై చేసుకొని ఆ అప్లై చేసినప్పుడు ఇచ్చే ఆ హాస్పిటల్ యాజమాన్యం ఇచ్చేటువంటి ఆ సర్టిఫికేట్ని తీసుకొని మెజిస్ట్రేట్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ మెజిస్ట్రేట్లో వాళ్ళు ఈ ఐడెంటిటీ ప్రూఫ్ని నిర్ధారించుకొని అక్కడ వాళ్ళు నిరూపించుకొని అక్కడ ఒక ఐడి ప్రూఫ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో వీటన్నిటి మీద గందరగోళం అయితే నెలకొంది. ఇంకా ఈ బిల్లు ఆమోదం అయితే పొందింది కానీ రాష్ట్రపతి సంతకం కోసం వెయిట్ చేస్తూ ఉంది. సో ఈ ఒక్క రాష్ట్రపతి సంతకం పెడితే ఈ బిల్లు పూర్తిగా అమలయ్యే అవకాశం ఉంది. సో ఒక గెజిట్ నోటిఫికేషన్తో ఈ బిల్లుని అమలు చేసేదానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పోర్టల్ అయితేనేమి, ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఏ విధంగా వెళ్తే ఈజీ ప్రాసెస్ అవుతుంది, సో వీటికి సంబంధించి సిఎస్సి సెంటర్లు ఏమన్నా ప్రభుత్వం పెడుతుందా, సో ఇంకా అనేక విషయాలు దీనివల్ల తెలియాల్సి ఉంది. కానీ ఇంకా పూర్తి వివరాలు అయితే రాలేదు. కేవలం ఒక రాష్ట్రపతి సంతకం కోసం వెయిట్ చేస్తూ ఉంది అనే విషయం మాత్రమే తెలిసి వచ్చింది. సో వీటికి సంబంధించి ఇంకా మరిన్ని అప్డేట్స్ మీకు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ప్రతిరోజు దీనికి సంబంధించిన అప్డేట్స్ పెడతానే ఉంటాను. మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే కామెంట్ చేయండి. ఆ కామెంట్కి కంపల్సరీ రిప్లై ఇస్తాను, సమాధానం ఇస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. కొన్ని సోషల్ మీడియా న్యూస్ ఛానల్ ద్వారా, పత్రికల ద్వారా నేను సమాచారాన్ని బట్టి ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.